నెక్స్ట్ మొక్కల్లో వైవిధ్యము అంటే మొక్కలు అనేవి అవి నివసించే స్థలాల ఆధారంగా మొక్కలు అనేవి నివసించే స్థలం ఆధారంగా మొక్కల్ని రెండు రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే నేలపై పెరిగే మొక్కలు, నీటిలో పెరిగే మొక్కలు. మన కంటికి కనిపించే మొక్కలన్నీ నేలపైన పెరిగే మొక్కలు. అవేంటంటే మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ, ఇంకా జామ చెట్లు, ఇవన్నీ కూడా ఏవైనా సరే మైదాన ప్రాంతంలో పెరిగే మొక్కలన్నీ నేలపై పెరిగే మొక్కలు. ఇది అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు, చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వీటిలో కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే ఫైను, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ ఫైను, ఓక్ అనే చెట్లు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి అన్నమాట. ఇది ఒక రకంగా కొంచెం చెప్పుకోవడానికి ఇంపార్టెంట్ అనేది ఇది. నెక్స్ట్ కేక్టస్ మొక్క అనేది ఎడారి ప్రాంతంలో పెరుగుతుంది. ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్క ఏదంటే కేక్టస్ మొక్క. నెక్స్ట్ నీటి మొక్కలు. డక్ నీడు, గుర్రపు డెక్క మొక్కలు నీటిలో పెరుగుతాయి అన్నమాట. డక్ నీడు, గుర్రపు డెక్క మొక్కలు నీటిలో పెరుగుతాయి. ఇవి నీటిపైన తేలే మొక్కలు. మొక్కల్లో మళ్ళీ కొన్ని ఉంటాయి, నీటిలో తేలే మొక్కలు, నీటిపై మునిగే మొక్కలు, నీటి లోపల ఉండే మొక్కలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే నీటి మొక్కలు. అవి డక్ నీడు, గుర్రపు డెక్క మొక్కలు నీటిలో తేలే మొక్కలు అన్నమాట ఇవి. తర్వాత హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, నీటి లోపల ఉంటాయి, నీటి పైన ఉంటాయి, నీటి అడుగును కూడా ఉంటాయని. ఇవేమో నీటిలో తేలే మొక్కలు డక్ నీడు, గుర్రపు డెక్క మొక్కలు. నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా, టేప్ గ్రాసు. మడ చెట్లు బురద చిత్తడి నేలలో పెరుగుతాయి. మడ చెట్లు మడ అడవులు అంటారు కదా, ఈ మడ అడవులు అనేవి మడ అడవులు ఎక్కడ పెరుగుతాయంటే బురద లేదా చిత్తడి నేలల్లో పెరుగుతాయి. ఇది కొంచెం ఇంపార్టెంట్. మడ అడవులు ఎక్కడ పెరుగుతాయి అంటే బురద లేదా చిత్తడి నేలలో పెరుగుతాయి. నీటి లోపల పెరిగే మొక్కలు ఏవంటే హైడ్రిల్లా, టేప్ గ్రాసు. నీటిలో తేలే మొక్కలు ఏవంటే డక్ నీడు, గుర్రపు డెక్క మొక్కలు. ఏమంటే మీకు ఇవి చూడడానికి సింపుల్గా కనిపిస్తున్నాయి కానీ చాలా ఇంపార్టెంట్ అండి, మీకు అసలు గుర్తుండో కూడా. వాడు అడుగుతాడు, నీటిలో తేలే మొక్కలేవి, నీటిలో మునిగే మొక్కలేవి అన్నప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నీటిలో తేలే మొక్కలు డక్ నీడు, గుర్రపు డెక్క. నీటి లోపల ఉండే మొక్కలు హైడ్రిల్లా, టేప్ గ్రాస్. నెక్స్ట్ క్లాస్లో మొక్కలు రెండు భాగాలుగా విభజించారనేది తెలుసుకుందాము.